హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మన ఈ రోజు ఈ వీడియోలో వివో T4 మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్క్రీన్ సైజ్ వచ్చి 6.77 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ తో తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ ఆల్సో దీని యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 5000 నిట్స్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి స్కాట్ ఆల్ఫా ప్రొడక్షన్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ వీడియోస్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది చూసారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అట్లీస్ట్ UFS 2.2 స్టోరేజ్ కాకుండా 3.1 కానీ 3.2 కానీ తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 4nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి జనరల్ యూసేజ్ కి, మల్టీ టాస్కింగ్ పర్పస్ కి బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి గేమ్స్ ప్లే చేసుకున్నప్పుడు మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే మనకి 7300 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 90 watts పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి అదర్ స్మార్ట్ ఫోన్స్ కానీ గ్యాజెట్స్ కానీ ఈ మొబైల్ ద్వారా C2C కేబుల్ యూస్ చేసుకొని రివర్స్డ్ వైర్డ్ ఛార్జింగ్ అని చేసుకోవచ్చు. ఒక మోడరేట్ యూజర్ కి 2 days బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒక హెవీ యూజర్ కి అయితే 1 day ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 MP విత్ ఆప్టికల్ లెన్స్ స్టిమ్యులేషన్ తో సోనీ IMX882 సెన్సార్ యూస్ చేశారు. మనకి సెకండరీ కెమెరా అయితే ఉందో 2 MP బొకే కెమెరా తీసుకొచ్చారు. మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ 32 MP తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 199 grams తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి 7.89 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి IP65 వాటర్ రెసిస్టింగ్ తో వస్తుంది. స్ప్లాషెస్ కానీ లేకపోతే రైన్ డ్రాప్స్ లో కానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి మిలిటరీ స్టాండర్డ్ 8 అనేది సర్టిఫైడ్ అయింది ఫ్రెండ్స్. యాక్సిడెంటల్ కింద పడిపోయినప్పుడు మనకి లోపల ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సర్వే అవ్వగలదు. అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ అనేది రైన్ డ్రాప్స్ లో కానీ, లో టెంపరేచర్ లో కానీ, హై టెంపరేచర్ లో కానీ, శాండ్ లో కానీ, మడ్ లో కానీ సర్వే అవ్వగలదు. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రెండ్. డిస్ప్లే అనేది మనకి బ్యాక్ సైడ్ వచ్చి కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G మొబైల్ ఫ్రెండ్స్. 10 5G బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి NFC ఫీచర్ అనేది అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్. బ్లూటూత్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ Wi-Fi 6 అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో తీసుకొచ్చారు. ఎమరల్డ్ బ్లేజ్, ప్యాంథమ్ గ్రే. ఈ 2 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ అనేది అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫన్ టచ్ OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. 2 years వరకు Android అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి సింగిల్ స్పీకర్ తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.